అంబర్పేట్ బతుకమ్మ కుంట విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. హైడ్రా ఆధీనంలో బతుకమ్మ కుంట ఉందనే సంకేతాలు తీసేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో కుంటకు ఉన్న నేమ్ బోర్డ్స్ను హైడ్రా తొలగించింది. ప్రభుత్వ భూమిగా గుర్తించి గతంలో కుంటను హైడ్రా అభివృద్ధి చేసింది. చిల్డ్రన్ పార్క్, ఓపెన్ ఎయిర్ జిమ్తో పాటు అనేక ఏర్పాట్లు చేసింది. మొత్తం 7 ఎకరాల విషయమై వివాదం హైకోర్టులో నలుగుతోంది. కుంట స్థలం తనదంటూ ఎప్పటి నుంచో ఎడ్ల సుధాకర్ రెడ్డి చెప్తున్నారు. కోర్టులో వ్యవహారం ఉండగానే డెవలప్ చేశారని సుధాకర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందజేస్తారు. భాస్కర్, అంబర్పేటలో ఉన్నటువంటి బతుకమ్మ కుంట 7 ఎకరాల స్థలానికి సంబంధించి కొంత వివాదం నడుస్తోంది. ఒక ప్రైవేట్ పార్టీకి హైదరాబాద్ మధ్య కొన్ని రోజులుగా ఈ విషయం నలుగుతుంటూ వస్తుంది. అంబర్పేట బతుకమ్మ కుంట విషయంలో ప్రస్తుతానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ ఆధీనంలో ఉన్నటువంటి బతుకమ్మ కుంట అక్కడ ఉంది అనేటువంటి సంకేతాలు తీసేయాలనేటువంటిది సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. కోర్టు ఆదేశాలతో కుంటకు ఉన్నటువంటి పేరు పైన ఏర్పాటు చేసినటువంటి బోర్డును తొలగించినటువంటి హైదరాబాద్ ప్రభుత్వ భూమిగా గుర్తించి గతంలో కుంటను అభివృద్ధి చేసి హైదరాబాద్ అక్కడ చిల్డ్రన్ పార్కును, ఓపెన్ ఎయిర్ జిమ్ తో పాటు అనేక ఏర్పాట్లను కూడా చేసింది. దానికి సంబంధించి అప్పుడు రేవంత్ రెడ్డి చేతుల మీదుగా, ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రజలకు అంకితం చేస్తున్నట్టుగా చెప్పుకుంటూ వచ్చింది హైదరాబాద్. మొత్తం 7 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ అంశానికి సంబంధించి కుంట స్థలం తనదేనంటూ ఎప్పటి నుంచో ఎడ్ల సుధాకర్ రెడ్డి అనేటువంటి లోకల్ ఆయన కోర్టుల చుట్టూ తిరుగుతున్నట్టు ఈ వివాదం కొనసాగుతుంది. కుంట స్థలం తనదంటూ ఎప్పటి నుంచో సుధాకర్ రెడ్డి తిరుగుతున్నటువంటి వ్యవహారానికి సంబంధించి కోర్టులో ఈ వ్యవహారం ఉండగానే ఆ కోర్టు దాంట్లో ఈ ఇష్యూను పరిశీలి చేస్తున్నటువంటి సందర్భంగానే హైడ్రా తన పేరును పెట్టుకొని అక్కడ బతుకమ్మ కుంటను ఏర్పాటు చేసిందని చెప్పుకొచ్చింది. కానీ కుంట విషయంలో ఎట్లాంటి ఆర్డర్స్ ఇవ్వకపోయినా అక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్ పార్క్, ఓపెన్ జిమ్ తో పాటు కంచెని ఏర్పాటు చేసి దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల హైదరాబాద్ బోర్డులను తీసేయాలనేటువంటిది సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. అయితే హైదరాబాద్ పేరును తీసేయాలనేటువంటి ఆదేశాలు ఇస్తూ 3 వారాల గడువు ఇచ్చినటువంటి హైకోర్టు గతంలో ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు హైదరాబాద్ వెళ్ళింది. అయితే తదుపరి విచారణ జరిగే వరకు హైకోర్టు ఆదేశాలనే పాటించాలంటూ సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. సుప్రీం ఆదేశాలతో ప్రస్తుతం బతుకమ్మ దగ్గర ఉన్నటువంటి బతుకమ్మ కుంట దగ్గర ఉన్నటువంటి హైదరాబాద్ పేర్లపై ఉన్నటువంటి బోర్డులను తొలగిస్తున్నారు. బతుకమ్మ కుంట కాకుండా మిగిలిన 3 ఎకరాల స్థలంలో బతుకమ్మ కుంట ఉంది. మిగతా 7 ఎకరాలకు సంబంధించిన దాంట్లో చిల్డ్రన్ పార్కు, ఓపెన్ జిమ్ తో పాటు వివిధ రకాలైనటువంటి ఏర్పాట్లు చేశారు. అక్కడ వాకింగ్ ట్రాక్ తో పాటు మిగతా వాటన్నింటికి సంబంధించి కేవలం కుంట విషయంలో మాత్రమే హైడ్రాకు అధికారం ఉన్నప్పటికీ మిగతా చిల్డ్రన్స్ పార్క్ ను ఏర్పాటు చేయడం పాటు అక్కడ ఓపెన్ జిమ్ ను ఏర్పాటు చేయడం, మిగతా ప్లేసెస్ లో ఆ మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ప్లేస్ లో హైదరాబాద్ బోర్డులను ఏర్పాటు చేయడం పట్ల మాత్రం సుప్రీంకోర్టు దానిపైన ఆ బోర్డులను తొలగించాలని ఆదేశించింది. ఇప్పుడు 3 వారాలకు సంబంధించినటువంటి గడువు ఇచ్చినటువంటి హైకోర్టు ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆదేశాలు యథావిధిగా కొనసాగుతాయని, ఆ ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి హైదరాబాద్కు మొత్తానికి భంగపాటకు గురైందని చెప్తూ, మరోవైపు ఈ ఏదైతే ఈ కుంట విషయానికి సంబంధించినటువంటి వ్యవహారం ఉందో ఇప్పుడు ప్రైవేట్ పార్టీగా ఉన్నటువంటి ఎడ్ల సుధాకర్ రెడ్డి, అదేవిధంగా హైదరాబాద్ వీరిద్దరి దగ్గర నడుస్తున్నటువంటి అంశానికి సంబంధించి మాత్రం కుంటకు సంబంధించినటువంటి దాంట్లో ఎట్లాంటి డైరెక్షన్స్ ఇవ్వకపోయినా మిగతా దాంట్లో మాత్రం హైదరాబాద్ బోర్డులు తొలగించి మిగతా ఆ పార్కుతో ఉన్నటువంటి చిల్డ్రన్ పార్క్స్, ఓపెన్ జిమ్ వీటన్నింటి దగ్గర దాన్ని యథావిధిగా పాత స్థితిని కొనసాగించాలని చెప్తూ హైదరాబాద్ బోర్డులను తొలగించాలని చెప్పినటువంటి నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్ బోర్డులు అయితే తొలగించినట్టుగా తెలుస్తోంది. మరి ఈ వ్యవహారంపై ఇంకా 3 వారాల్లో హైకోర్టులో ఎట్లాంటి ఆదేశాలు వస్తాయో చూడాలి. ప్రస్తుతానికైతే హైదరాబాద్ సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత ఆర్భాటంగా చేసినటువంటి బతుకమ్మ కుంట వ్యవహారంలో సుప్రీంకోర్టులో భంగపాటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదైనా చెప్పుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. హైదరాబాద్ చేస్తున్నటువంటి పనుల్లో భాగంగా మిగతా ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి స్థలాల్లో ఇన్వాల్వ్ కావడంతో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదురవుతోంది. కాబట్టి దీని విషయంలో సుప్రీంకోర్టు కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. కుమార్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.